హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. ఈరోజు నేను మీకు ఒక టిఫిన్ ఐటెం చూపిస్తున్నా. అదేంటంటే పెసరట్టు. మీకు అందరికీ తెలిసిందే, పెసలు తెలుసు కదా, పెసరట్టు గ్రీన్ గ్రామ్ అంటారు అనుకుంటా దీన్ని. గ్రీన్ గ్రాము. దీంతో పెసరట్టు ఎట్లా పోసుకోవాలనే చెప్తున్నాను. జనరల్గా పెసరట్టు అనేది హోటళ్ళలో ఎట్లా పోస్తుంది అంటే కొంచెం గట్టిగా ఉంటుంది, మొరమొర అంటాం చూడండి, క్రిస్పీగా వస్తుంది. అలా కాకుండా మనం ఇంట్లో పోసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉండేట్టుగా అల్లం పచ్చి వండుకొని పోసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. అందుకని నేను చూసేది మనం మార్నింగ్ టిఫిన్గా బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, నైట్ టిఫిన్ కింద కూడా తినచ్చు. కాకపోతే బాగా హెవీ పెసరట్టు అనేది మాక్సిమం ఒక 3 తింటే చాలా హెవీగా ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా. సో అది ఎట్లా పోసుకోవాలి చెప్తున్నాను నేను. ఇది దీనికి ఏంటంటే మనం అసలు నేను ఎన్ని తీసుకున్నానంటే ఒక 1.5 గ్లాస్ చూపిస్తాను. అది అంటే దగ్గరగా ఇది 1/2 కిలో పైన ఉంది. ఓకే, తర్వాత ఒక అల్లం ముక్క, ఓకే, ఒక 4 పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా బియ్యం, జస్ట్ ఒక గుప్పెడు అంటాం కదా మనం, అట్లా గుప్పెడు బియ్యం అనమాట. ఓకే, తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు మనం సన్నగా తరుక్కోవాలి దోశ మీదకి. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీంట్లో నుంచి కొలిచి నేను నీళ్లలో పోస్తున్నాను. నేను ముందు మీకు నీళ్ళు ఎందుకు చూపిస్తున్నా అంటే ఫస్టే మీరు నీళ్లలో కడిగి పెట్టుకోండి. చాలా మంది ఏంటంటే పోసేసి నానబెట్టేస్తారు, తర్వాత కడుగుతారు. నానిన తర్వాత కడిగితే ఏమవుతుందంటే మనకి పప్పు కొంచెం వాసన వస్తుంది. ఈవెన్ దోశకైనా ఇడ్లీకైనా దీనికైనా ముందే మనం కడిగి పెట్టుకోవచ్చు. ఒక గ్లాసు, ఒక 1/2 గ్లాసు, ఓకే, 1.5 గ్లాసు పోసాను. ఈ 1.5 గ్లాసు నేను కడిగేస్తాను. బియ్యం కూడా వేసేద్దాం, ఒక గుప్పెడు, జస్ట్ ఒక గుప్పెడు, ఎందుకంటే క్రిస్పీనెస్ కోసం. ఇంకా మళ్ళీ ఎక్కువ పోస్తే మళ్ళీ బాగుంటుంది, దోశకి మెత్తదనం పోతుంది. ఇది ముందు మనం కడిగేసుకుందాం. చక్కగా కడిగేసుకుంటే ఏంటంటే మీకు వాసన రాదు. నానిన తర్వాత ఒక రకమైన వాసన వస్తుంది, అది రాకుండా ఉంటుంది అనమాట ముందే కడిగేసుకుంటే. తర్వాత ఏదైనా పైన మనకి ఈ ఇది ఉన్నా కూడా కొన్ని పప్పులు మనకి బాగుండవు కదా, అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మనకి పైకి ఫ్లోట్ అయిపోతాయి. ఇట్లా ఫ్లోట్ అయిపోయిన వాటిని తీసేసేయండి, అవి మంచిది కాదు. సో ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసేసుకొని ఒక 3 to 4 అవర్స్ నానితే చాలు. ఓకే, అందులోకి నేను పచ్చిమిర్చి, అల్లం కూడా సన్నగా ముక్కలు చేసేసుకొని పడేసుకొని వీటితో కలిపి మనం నూరేసుకుంటే అల్లం పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటుంది. మీరు వేసుకొని చూడండి, నాకు మీ ఇది చెప్పండి, మీ ఒపీనియన్ కూడా చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్, మా చుట్టాలందరూ కూడా పెసరట్టు బాగా చేస్తావు నువ్వు అని అంటూ ఉంటారు. సో అందుకే మీకు కూడా నేను చూపించాలనుకున్నాను. ఇది నానబెట్టుకోండి, ఒక 3 అవర్స్ 4 అవర్స్ నానబెట్టుకొని రుబ్బుకుందాం. ఈ జీలకర్ర రుబ్బేటప్పుడు చివర్లో కొద్దిగా వేద్దాం, ఎందుకంటే ఇది మరీ ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. బాగా నలిగాక పప్పు చివర్లో ఈ జీలకర్ర వేస్తే ఏంటంటే కడుపు నొప్పి రాకుండా ఈజీలీ డైజెస్టబుల్గా ఉంటుందని అది మనం వేసుకుంటాం అనమాట. జీలకర్ర మంచిదని. ఓకే, ఇది నేను ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. అందరూ వెయిట్ చేస్తుండండి. ఆఫ్టర్ 3 అవర్స్ ఐ కమ్ బ్యాక్. హ్యావ్ ఇయర్స్ 4 అవర్స్ తర్వాత వేద్దామని చెప్పాను కదా, 4 అవర్స్ అయింది. కొంచెం చక్కగా నానింది. ఇలా అంటే మనకి స్మాష్ అయిపోతుంది పప్పు. ఓకే, నానింది. ఇప్పుడు మనం రుబ్బుకుందాం. ఇది ఏంటంటే ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, అలానే మరీ గట్టిగా కాకుండా రుబ్బుకోండి. తొందరగా మెత్తబడిపోతుంది, మనకు దోశ పిండి అంతసేపు పట్టదు, చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. దీని ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, కాకపోతే మనం అల్లం పచ్చిమిరపకాయలు వేస్తుంటున్నాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేసుకుని, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు, తొందరపడి ఎక్కువ వేసుకోకండి. ఓకే, నేను గ్రైండ్ చేశాను, చాలా సాఫ్ట్గా ఉంటుంది, తొందరగా సాఫ్ట్ అవుతుంది. మన దోశ పిండి కన్నా కూడా ఇది తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది అంతగా, ఎందుకంటే పెసలు కదా తొందరగా నానిపోతాయి. దేంట్లోకే వేసుకునేటప్పుడే నేను జీలకర్ర వేసాను గ్రైండ్ చేసేటప్పుడు. మరీ మన దోశ అంతా పలచగా కాదు, అట్లా అని మరీ గట్టిగా కాకుండా ఉంటే అంటుకోకుండా మనకి దోశ వస్తుంది. ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని దోశ వేసుకుని దాని మీద ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు దోశ వేద్దాము. ఇంత చూపించా కదా పిండి రుబ్బటం, అది చేయండి. అంటుకోకుండా రావాలనుకుంటే చక్కగా మనకి అంటే వాడగా పైన ఒక్కోసారి రాదు కదా మనకి, అప్పుడు ఈ ఉల్లిపాయ కనుక ఆనియన్ కనుక కొద్దిగా రాస్తే చాలా చక్కగా వస్తాయి దోశలు. వేసాక కాలాక దాని మీద ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి, ఆ ఉల్లిపాయలు చల్లుకొని
ఫోల్డ్ చేసుకుందాం. ఓకే, ఇదేంటంటే కొంచెం హెవీ. పెసరపప్పు తొందరగా అరుగుతుందంటాం మనం బాలింతలు కానీ అట్లా పెట్టుకుంటాం డెలివరీ టైంలో అప్పుడు. కానీ పెసరు కొంచెం హెవీ అనమాట అరగటానికి, అందుకని ఎక్కువ తినరు. ఒక 2-3 వరకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. తినడానికి మీరు కూడా ట్రై చేయండి. దీని మీద ఇప్పుడు కాలేక మనం కొద్దిగా ఎర్రగా అయ్యాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఉల్లిపాయలు వేసుకుందాం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు అల్లం పిండిలో వేసి రుబ్బేసాం కాబట్టి ఇంక పచ్చిమిరపకాయలు వేయక్కర్లేదు. కావాలంటే మనం ఈ క్యారెట్, మీరు కొత్తిమీర అలాంటివి కూడా ఏమైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేను అన్ని ఓల్డ్ మెథడ్స్ చూపిస్తాను కదా, దీనికి మీరు మళ్ళీ గార్నిష్లో మీ కొత్త మెథడ్స్లో ఏం వేసుకుంటారో అవన్నీ వేసుకోండి. ఓకే, ఈ పెసరపిండి ఏంటంటే మనం నిలవ ఉంటే అంత బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అంత కొంచెం మనకి చురుచేది అనిపిస్తుంది. చక్కగా వేసుకున్న వెంటనే ఒక 1/2 అవర్ లోపల కనుక మన ఆ పిండిలాగా దోశ పిండిలాగా పులవకూడదు, పులిస్తే బాగుండదు. తర్వాత మనం పెనం మీద నీళ్ళు ఎందుకు చల్లుతామో అందరికీ తెలుసా? సైన్స్ ఉంది అందులో. ఓకే, వచ్చేసింది. మనం నీళ్ళు ఎందుకు చల్లుకుంటున్నామంటే చల్లటి పిండి వేడి ఎక్కిన పెనం మీద వేస్తే అంటుకుంటుంది, అందుకని దాన్ని కొద్దిగా మనం కూల్ చేయటం కోసం వాటర్ కలుపుతాం. ఏమి పెసరట్టు రెడీ అయిపోయింది. నేనైతే పుట్నాలు పల్లీలు వేసిన చట్నీ చేశాను, ఎందుకంటే ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు వేసాయి కాబట్టి. దీంట్లోకి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ నా దాంట్లో అల్లం చట్నీ ఎలా చేయాలి, నిలవ పచ్చడి ఎలా చేయాలి అని చెప్పాను. అది కనుక వేసేట్టుంటే కొద్దిగా అల్లం తగ్గించుకోండి, ఇందులో క్వాంటిటీ అల్లం కొంచెం తగ్గించి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా హెవీ ఫుడ్గా ఉంటుంది. కాకపోతే ఇదేంటంటే పిండి ఎక్కువ పెట్టుకోకండి, 2 రోజులకి 3 రోజులకి నిలవ ఉంటే కొద్దిగా చిరుచేసి వస్తుంది పెసలు. సో మ్యాక్సిమం ఇవాళ వేసుకున్నారనుకోండి, రేపు మార్నింగో రేపు ఈవినింగో కూడా ఒకసారి వేసుకోవచ్చు, కానీ 3 days 4 days నుంచి వేసుకోకండి, చేదు వస్తుంది. వేసుకొని చూడండి, ఇది తిని చూడండి, వేసుకొని చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి.